నమస్తే అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే చేశానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ ఐటమ్స్తోనే చాలా టేస్టీగా ఉండే కర్రీ ఈ పన్నీర్ కర్రీ అండి. వెజ్ బిర్యానీలోకి ఏంటి, చపాతీలోకి ఏంటి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దీనికి కావాల్సిన ఏం కావాలో ఎలా చేయాలనేది మనం ఇప్పుడైతే డీటెయిల్గా అయితే చూసేద్దామండి. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. పన్నీర్ కోసం అయితే పన్నీరు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టానండి. టమాటాలు తీసుకున్నాను 2, అవి కూడా కట్ చేసి పెట్టాను. కొంచెం జీడిపప్పు తీసుకున్నాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. పన్నీర్ ఫ్రై చేయడానికి అయితే బాండీ పెట్టానండి. ఇంకో వేరే బాండీ ఎందుకనేసి మీకు కర్రీ చేసి బాండీ పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుని అయితే మనం పన్నీర్ అనేది ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే ఎక్కువ పడిపోయింది. ఈ కర్రీకి ఎక్కువ కావాలి వేయాలి కానీ సరిపోతుందండి, ఉంచేస్తాను. ఆయిల్ అనేది అయితే ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడైతే మనం పన్నీర్ని అయితే వేసేసుకుందాం. ఈ పన్నీర్ని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. మరీ డీప్ ఫ్రై అయిపోతే బాగోదు, కొంచెంగా ఫ్రై చేస్తాను నేనైతే. ఎందుకంటే స్మూత్గా ఉంటే బాగుంటుంది అనుకుంటాను. నాకు అలా నచ్చుతుందండి, అందుకోసమైతే అలా చేస్తాను. పన్నీర్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఎందుకంటే నేను లైట్గానే చేస్తాను, మరీ ఎక్కువగా అయితే నాకేంటో అంత టేస్టీగా అనిపించదు. అందుకోసం అయితే నేను లైట్గానే చేస్తాను. ఇప్పుడైతే వీటిని తీసేసుకుందామండి. అంటే ఫ్రెష్దండి, ఈరోజే తయారు చేసిన పన్నీర్ ఇది. అందుకే మనకి ఇవి ముక్కలు అయిపోతుంది, అంటే అతుక్కుపోతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. వేసేసుకుని ఇవి కూడా వేగించేసుకుందాం. తేజ, నీ చేతిలో ఫోన్ ఉందా? ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఎర్రగా అయితే. ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు అయితే మనకి కొంచెం ఫ్రై చేసుకుని తీసేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అనేది ఈ పన్నీర్లోకి అయితే తీసేసుకుందాం. ఎందుకంటే ఇది మిక్సీ పడతాను, పచ్చిమిరపకాయలు వేస్తే మరి ఎక్కువ కారం అయిపోతే పిల్లలు గొడవ చేసేస్తారని తీసేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడైతే దీంట్లో టమాటాలు అయితే వేసేస్తున్నాను. ఈ 2 టమాటాలు అయితే కట్ చేశాను. ఈ టమాటాలు కూడా ఫ్రై చేసేసుకోవాలి. టమాటాలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు జీడిపప్పు అయితే దీంట్లో వేస్తాను, ఇది కూడా వేగించేసుకుందాం. కొంచెం అంత జీడిపప్పు అయితే ఉంచాను, ఈ పన్నీర్లో వేసేద్దాం ఇది కర్రీలోకి. ఇప్పుడైతే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. ఇది కూడా ఫ్రై చేసేస్తాం. అల్లం వెల్లుల్లి జీలకర్ర అండి, మసాలా పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, ఇది ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిపోయిన దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి.
దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేద్దామండి. ధనియాల పౌడర్ అయితే వేసానండి. ఇది ఒకసారి ఫ్రై చేసుకుందాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు అయితే వేసాను కదండి. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం సరిపడది. మొత్తం ఇదంతా ఒకసారి కలిపేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందామండి. దీన్ని మెత్తటి పేస్ట్లా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకుందామండి. చల్లారించుకోవాలండి. ఇది ఇంకా చల్లారట్లేదు. చల్లారికైతే మిక్సీ వేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసినా కానీ చల్లారట్లేదు. మొత్తం చల్లారికైతే వేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం అయితే మిక్సీలో వేసుకుని మిక్సీ అయితే చేసుకుందాం. మెత్తటి పేస్ట్లా అయితే చేసుకుందాం. మెత్తటి ఇలా పేస్ట్ అయితే చేసేసానండి. టమోటా, ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇవన్నీ వేపుకున్న గిన్నె ఉంది కదా, దాన్నే పెట్టేసుకుందాం. గ్యాస్ మీద పెట్టేసుకుని ఈ పేస్ట్ అనేది వేసేసుకుందాం. కొంచెంగా కారం అయితే యాడ్ చేశానండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసాను కర్రీకి. ఇందాక వేయలేదు కదా, వేయలేదు. ఇదంతా ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. అదే కొంచెంగా ఫ్రై చేసుకుందాం అండి. ఇందాక ఇప్పుడు ఆయిల్ వేసి అయితే ఫ్రై చేయాలి, కానీ ముందే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాం కదా అని వేయలేదు నేను. ఇలా ఒకసారి తిప్పేద్దాంలే అనేసి మసాలా అనేది అయితే 2 నిమిషాలు ఫ్రై చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనకి జీడిపప్పు అవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు అవి అయితే వేసేసుకుందాం. వేసేసుకుని ఇవి కూడా మసాలా పట్టేటట్టయితే కొంచెం సమయం అయితే కలుపుకుందాం. ముక్కలకి ఇదంతా పట్టేటట్టు మసాలా ఫ్లేవర్ ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ అయితే వేసేస్తున్నాను, అంటే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా దగ్గరికి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇంక మనం అన్నీ వేసుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోవాలి, లేకపోతే లేదు. నా దగ్గర అయితే ఇంకేం మసాలాలు లేవు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసాను కదా, ఇంతే. ఇది దగ్గరికి ఉడికించేసుకుందామండి. కర్రీ అయితే ఉడికిపోతుందండి. కొంచెం దగ్గరగా ఉండి తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ అంటే కొంచెం అంటుకుంటుందండి, అది అతుక్కుంటుంది బాండీకి. అందుకని దగ్గరగా ఉండేది కలుపుతూ ఉండాలి. కర్రీ అయితే దగ్గరికి అయిపోతుందండి. కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఇంకా కొంచెం అయితే రావాలి. ఇంకొంచెం సమయం అయితే మొత్తం ఆయిల్ బయటకు వస్తే మనకి అప్పుడు కర్రీ అనేది అయితే రెడీ అయినట్టు. ఇంక ఇలానే దగ్గరగా ఇంకా ఉడికించుకోవాలి. ఇంకా మనకి దగ్గరికి అయిపోతుందండి. ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోయినట్టే కర్రీ. ఇంకైతే గ్యాస్ ఆపేసుకుందామండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.